तेलंगाना की गरीब आवाम के लिए कांग्रेस हुकूमत ने सुनाई खुशखबरी। अब राशन कार्ड ना रखने वाले भी 6 जमानतों के लिए प्रजा पालना दरख्वास्त फॉर्म दाखिल कर सकते हैं। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी का ऐलान। तेलंगाना के वज़ीर आला रेवंत रेड्डी ने कहा है कि कांग्रेस पार्टी आवाम से किए गए वादों को पूरा करने के लिए सख्त मेहनत कर रही है। सेक्रेटेरिएट में मुनक्किदा प्रोग्राम में उन्होंने 6 जमानतों का लोगो, पोस्टर और दरख्वास्त फॉर्म जारी किया। इस मौके पर रेवंत रेड्डी ने खिताब करते हुए कहा कि 28 दिसंबर यानी जुमेरात से देहातों और बल्दी वार्ड्स में 5 स्कीमों महालक्ष्मी, रैतु भरोसा, गृह ज्योति, इंद्रम्मा इंद्लू और चेविता से मुतालिक दरख्वास्तें कबूल की जाएंगी। अहल इस्तिफादा कुनंदगान को स्कीमात का फ़ायदा पहुँचाने के लिए ये फैसला किया गया है। उन्होंने कहा कि हुकूमत आवाम के पास जाएगी और उनसे इंसाफ करेगी। तहसीलदार हर मंडल के लिए जिम्मेदार बनाया गया है। हर ओहदेदार रोज़ाना 2 मवाज़ियात का दौरा करेगा। हुकूमत अवामी हुक्मरानी के प्रोग्राम के बारे में पुरजोश है। इसके अलावा रेवंत रेड्डी ने अहम ऐलान करते हुए कहा कि प्रजा पालना के दरख्वास्त फॉर्म को दाखिल करने के लिए सफ़ेद राशन कार्ड लाजमी नहीं है। राशन कार्ड ना रखने वाले भी 6 जमानतों के लिए दरख्वास्त फॉर्म दाखिल कर सकते हैं। ఇక్కడ ఉండే గతంలో ఘడీల లోపల జరిగిన పరిపాలనను గ్రామాలకు చేర్చాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి వచ్చే ఈ రోజు ఈ గ్రామ సభలను ఏర్పాటు చేయడం జరిగింది। ఈ ప్రజా పరిపాలన ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ఈ రోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది। దానికి సంబంధించి ప్రజలు అది మహాలక్ష్మి పథకం కావచ్చు, గృహజ్యోతి కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏ సంక్షేమ పథకమైనా ప్రజలకు చేరాలి అనంటే నిజమైన అర్హులైన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వం దగ్గర ఉండాలి। అప్పుడు మేము టార్గెట్ పెట్టుకొని పనిచేయడానికి ఉంటుంది। ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపాయలకు సిలిండర్ కావాలి అని ఈ కార్యక్రమంలో ఒక 50 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అనుకోండి। అప్పుడు మాకు ఒక లెక్క తెలుస్తుంది, మేము 20 లక్షలు ఇచ్చినామా, మేము 30 లక్షలు ఇచ్చినామా, మేము 50 లక్షలు ఇవ్వగలిగినామని। ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులు, ఇల్లు లేని పేదలు ఎంతమంది ఉన్నారో మాకు లెక్క తెలిసినప్పుడు మేము ఆ టార్గెట్ను రీచ్ అవ్వడానికి 100% మేము అహర్నిశలు కృషి చేయడానికి ఉంటుంది। ఇట్లా ప్రతి సంక్షేమ పథకానికి ప్రజలు అర్హులు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు అందులో ఎన్ని పరిష్కరించినామో మాకు తెలిస్తే ఇంకెన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉందో మా బాధ్యత మేము గుర్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది। అందుకే ఈ కార్యక్రమాన్ని ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతోటి డిసెంబర్ 28, 2023న ప్రారంభమయ్యి జనవరి 6, 2024 వరకు కొనసాగుతుంది। మండలాల వారీగా ప్రతి మండలాన్ని 2 గ్రూపులుగా విడగొట్టి ఒక గ్రూప్కి ఎంఆర్ఓ గారు, ఇంకొక గ్రూప్కి ఎంపీటీఓ గారు బాధ్యత వహిస్తారు। అదేవిధంగా ప్రతి అధికారి రోజుకు 2 గ్రామాలను సందర్శిస్తాడు। ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఒక గ్రామంలో గ్రామ సభ జరిగితే మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఇంకొక గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది। ఆ విధంగా అన్ని గ్రామాలను, అన్ని మున్సిపల్ వార్డులను కవర్ చేయడం, ఒకవేళ జనాభా ఎక్కువ ఉన్న